Okay, so welcome everybody and thanks for joining NAD Plus dot shop అనే ఆపర్చునిటీలో జాయిన్ అయినటువంటి లీడర్లందరికీ అండ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ ఈరోజు ఈ యొక్క ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్లో ఏదైతే ఒక స్ట్రాటజీ ఉందో, అంటే ఒక డూప్లికేషన్ స్ట్రాటజీ ఉందో, ఈ స్ట్రాటజీ అనేది ఎలా మనం ప్రాపర్గా అప్రోచ్ చేస్తే ఒక ఫాస్ట్ వేలో మనం నెట్వర్క్ గ్రోత్‌ని సంపాదించొచ్చు అనేటువంటి ఎంటైర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌ని మీకు ఈరోజు ఎన్ఐడి ప్లస్ డాట్ షాప్ అనేటువంటి ఈ యొక్క బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? ఇందులో ఈ యొక్క బిజినెస్‌లో మీరు ఎలా ఫాస్టర్ గ్రోత్‌ని అచీవ్ చేయొచ్చు అనే దాన్ని కంప్లీట్‌గా కవర్ చేద్దాం. ఇక్కడ చెప్పేటువంటి ప్రతి స్టెప్‌ను కూడా మీరు సీరియస్‌గా ఫాలో అవ్వండి. అండ్ మీరు ఏదైతే ఫాలో అవుతారో మీరు 100% ఫాస్ట్ ట్రాక్‌లో సక్సెస్ అవుతారు. సో ఎన్ఏడి ప్లస్ డాట్ షాప్ అనేది ఒక రెవల్యూషనరైజింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇది ఒక రెవల్యూషన్. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెంట్ డూప్లికేషన్ మోడల్ అనేది మన బిజినెస్‌ని బ్యాలెన్స్‌డ్ గ్రోత్‌గా తీసుకెళ్లడం కోసం, అంటే ఎంటైర్ బిజినెస్ యొక్క సిస్టమ్‌ని ఒక బ్యాలెన్స్‌డ్‌గా తీసుకెళ్ళి మనం ఏదైతే ట్రెడిషనల్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్‌కమ్ చేస్తూ ఒక సక్సెస్‌ఫుల్ స్టేజ్‌ని మీరు అచీవ్ చేయడం కోసం ఈ యొక్క ఆపర్చునిటీ మీకు ఉపయోగపడుతుంది. సో దీంట్లో ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి బిజినెస్‌కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్‌కి కూడా ఒక విన్నింగ్ స్ట్రాటజీ ఉంది. అంటే విన్నింగ్ స్ట్రాటజీ అని మొదట్లోనే ఎలా చెప్తున్నారు సార్ మీరనంటే, మీకు చివరకొచ్చే కాలికి మీరు ఎంత విన్ అవుతారో దీంట్లో అనేది అర్థమవుతది. ప్రతి బిజినెస్ కూడా బిల్డ్ అవ్వడానికి ఒక ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎన్ఏడి ప్లస్ అనేటువంటి దీంట్లో మన యొక్క ఎంటైర్ ఫౌండేషన్ అనేది కూడా ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతో ఉంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉంటుందో, ఒకవేళ మీరు స్ట్రాటజీని జస్ట్ అనే ప్లాన్ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్‌కి స్ట్రెంగ్త్ ఏదైనా ఉందంటే దట్స్ కాల్డ్ ఎన్ స్ట్రాటజీ. ఎప్పుడైతే స్ట్రాటజీ కరెక్ట్‌గా ఉంటుందో మన యొక్క బిజినెస్ అనేది ప్రాపర్ డైరెక్షన్‌లో వెళ్తుంది. ప్రతి ఒక్కరిని ఒక ఫోకస్‌ని క్రియేట్ చేసి ఆ బిజినెస్‌ని మాక్సిమైజ్డ్ రిసోర్సెస్ ఏవైతే వనరులు మనకు సహజంగా లభిస్తాయో వాటన్నిటిని వినియోగించుకొని ఒక క్లారిటీతో, ఒక ప్రాపర్ డైరెక్షన్‌తో, ఒక లాంగ్ టర్మ్ సక్సెస్‌ని మనం అచీవ్ చేయొచ్చు ఈ యొక్క ఎన్ఏడి ప్లస్ విన్నింగ్ స్ట్రాటజీతో. సో ఈ స్ట్రాటజీ అనేది మీరు పర్ఫెక్ట్‌గా అప్లికేబుల్ చేస్తే, మీ దగ్గర ఏవైతే ఛాలెంజెస్ అనిపిస్తున్నాయో, ఒక బిజినెస్ చేసేటప్పుడు జనరల్‌గా ఎదురయ్యేటువంటి కొన్ని ఛాలెంజెస్‌ని మీరు వాటిని కొన్ని అవకాశాలుగా సృష్టించుకొని, అంటే బిజినెస్ అంటే రిస్క్ అనేటువంటి మోడ్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క మెంటాలిటీని ఒక కాలిక్యులేటివ్ మూవ్స్‌తో రిస్క్‌ని గూడా మనకు ఒక గోల్‌గా దాన్ని డైవర్ట్ చేసుకొని, అంటే ప్రతి గోల్ మీరు ఏదైతే పెట్టుకుంటారో దాన్ని మీకు మీరుగా ఒక అచీవ్‌మెంట్ కింద ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునేటువంటి స్ట్రాటజీగా ఇది పనికొస్తది. బట్ ఇక్కడ మీకు ఈ బిజినెస్ మీద ప్రాపర్ క్లారిటీ, మీ యొక్క డిసిప్లిన్, మీ యొక్క సస్టైనబిలిటీ, అలాగే మీరు ఎప్పుడైతే ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నారో, ఈ యొక్క ఎదిగేటువంటి క్రమంలో మీ డిసిప్లిన్ అండ్ మీకొక క్లారిటీ, అంటే మీరు దేని కోసం చేస్తున్నారనేటువంటి ఒక స్పష్టత ఉండాలి. మీరు ఎన్ఐడి ప్లస్ ఎందుకు స్టార్ట్ చేశారు? లేదు, మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక పని ఎందుకు స్టార్ట్ చేస్తారనేటువంటి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీ క్లారిటీయే మీ ఎంటైర్ సక్సెస్‌కి బ్యాక్‌బోన్. కాబట్టి మీరు ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి మీరు ఒక ప్రాపర్ స్ట్రాటజీని బిల్డ్ చేయండి. సో ఒక బిజినెస్‌ని స్ట్రాటజిక్‌తోనే సక్సెస్ చేయొచ్చు. అలాంటి స్ట్రాటజీనే ఈరోజు ఎన్ఐడి ప్లస్ డాట్ షాప్ అనేది మీ ముందుకొచ్చి ఈ స్ట్రాటజీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇదే స్ట్రాటజీతో మీ యొక్క సక్సెస్‌ని అచీవ్ అయ్యే విధంగా ఇది మిమ్మల్ని క్రియేట్ చేస్తుంది. జనరల్‌గా ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? మార్కెట్‌లో కామన్ ఛాలెంజెస్. మోస్ట్ ఆఫ్ ద బైనరీ ఎంఎల్ఎం ప్లాన్స్‌లో ఒక ఫండమెంటల్‌గా స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా డీమోటివేట్ అవుతాడు. అండ్ ఎందుకు డీమోటివేట్ అవుతాడంటే దేర్ ఈస్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ ద బైనరీ ఈస్ ఎ పవర్. మనమందరం ఏం ఆలోచిస్తామంటే నాకు పవర్ మా అప్‌లైన్ ఇవ్వలేదండి. మా డౌన్‌లైన్ కూడా నేను పవర్ లేదని ఆగిపోయారండి. సో డీమోటివేషన్ అనేటువంటి ప్రాబ్లము నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈ బైనరీ ప్లాన్స్‌లో కామన్‌గా కనిపిస్తది. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్‌ని అర్థం చేసుకుంటారో, ఈ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసి మీ యొక్క సిస్టమ్‌ని, అంటే ఈ యొక్క బిజినెస్ సిస్టమ్‌ని ఒక మోర్ ఎఫెక్టివ్‌గా ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో దాన్ని
అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఏదైతే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రాటజీ మనకు మనంగా డెవలప్ చేసుకొని ముందుకెళ్ళాలి. నాకు తెలిసి మామూలుగా బైనరీ ప్లాన్స్లో కనిపించేటువంటి మేజర్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయంటే మొట్టమొదటిది వచ్చి వీక్ లెగ్ గ్రోత్. నా దగ్గర ఒక టీం ఫాస్ట్గా వెళ్తుంది, నేను ఇంకొక టీంలో చేస్తాడు. లీడర్ ఏం చేస్తారంటే ఇమీడియట్గా స్ట్రాంగ్ వెళ్తున్న లెగ్ని వదిలేసి వీక్ లెగ్ వెంట పడతాడు. వీక్ లెగ్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేసి వీక్ లెగ్ని డెవలప్ చేసుకుంటే నాకు మనీ వస్తుంది అనుకుంటారు. అంటే ఒక సైడ్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, ఇంకొక సైడ్ మీరే పని చేసుకోవాలనేటువంటి థాట్ లైక్ వెళ్తారు. దట్ ఈస్ డెఫినెట్లీ ఏ రాంగ్ మెంటాలిటీ. అలాంటి మైండ్ సెట్ని మీరు తీసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే వీక్ లెగ్ కోసం లీడర్ పనిచేస్తాడో ఆటోమేటిక్గా మీకు అదర్ సైడ్ బిజినెస్ ఏదైనా ఒక లీడర్ ఆగిపోతే ఆ బిజినెస్ అనేది ఎక్కడికి స్టాగ్నేట్ అయ్యి ఇన్బ్యాలెన్స్ లేకి వెళ్తుంది. సో అప్పుడు మీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది లిమిటెడ్ లేకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇన్బ్యాలెన్స్డ్ ఎఫర్ట్స్ని మనం ఓవర్కమ్ చేయాలి. అంటే వీక్ లెగ్ గ్రోత్ని మనకు రానికుండా బిజినెస్ని ఒక సక్సెస్ఫుల్లో మనం డెవలప్ చేయాలి. సో అలాంటి డెవలప్ చేయాల్సినప్పుడు లీడర్స్ మామూలుగా జనరల్గా స్ట్రగుల్ అయ్యేది ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి స్ట్రగుల్ అవుతారు. దానివల్ల కొన్ని అవకాశాలు కూడా వేస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గ్రోత్ ఉండదు. ఆ గ్రోత్ లేకపోవడం వల్ల ఎంటైర్ బిట్వీన్ ద లెగ్స్ లెఫ్ట్ టు రైట్ ఈ లెగ్స్లో ఉండేటువంటి ఒక ఇన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్స్ అనేటివి మీ యొక్క ఇన్కమ్ని స్లో చేస్తుంది అనమాట. అంటే మీ ఇన్కమ్ ఫ్లో అనేది స్లో అవుతుంది. బట్ ఎన్ఐడి ప్లస్ డాట్ షాప్ అనేది ఒక క్యాష్ ఫ్లో ఆపర్చునిటీ. ఇక్కడ ఎంత పెద్ద క్యాష్ ఫ్లోని మీరు జనరేట్ చేయొచ్చు అంటే మీరు జస్ట్ ఒక మీరు పర్ఫెక్ట్గా మీరు దీన్ని అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి క్యాష్ ఫ్లోని మీరు ఎర్న్ చేయొచ్చు. అందుకనే ఈ స్లో ఇన్కమ్ క్యాష్ ఫ్లో వల్ల మొమెంటం అనేది లాస్ అయిపోయి అలాగే మామూలుగా చేసుకున్నటువంటి ప్లాన్స్ కానీ బిజినెస్ బిల్డ్ చేస్తున్నటువంటి స్ట్రాటజీ కూడా మెటీరియలైజ్డ్ అవుతుంది అనమాట. అంటే క్విక్ రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు కొంతమందికి ఎక్కువ మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్లో డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే అన్స్టేబుల్ నెట్వర్క్స్ అనేటివి మనం బిల్డ్ చేస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. కామన్గా నెట్వర్క్ మార్కెటింగ్లో బైనరీ ప్లాన్స్లో ఉండేటువంటి ఛాలెంజెస్ ఇవి. సో ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ ఆపర్చునిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఒక విన్నింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసిందని చెప్పాను నేను. ఈ యొక్క ఇన్నింగ్ స్ట్రాటజీని మీరు ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి మార్కెట్లో, దాన్ని మీరు ఎలా అచీవ్ చేస్తే మీరు ఇందులో ఒక మ్యాసివ్ సక్సెస్ని సాధిస్తారనే దాని గురించి ఈ స్ట్రాటజీ మీకు ఒక డిఫరెంట్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సొల్యూషన్నే మనం స్మార్ట్ డూప్లికేషన్ స్ట్రాటజీ అంటాం. ఇది స్మార్ట్ డూప్లికేషన్ స్ట్రాటజీని మీరు అర్థం చేసుకుంటే అంటే మ్యాథమెటికల్ అప్రోచ్ ఉంది ఇందులో. ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉంటుంది ఫ్రమ్ ద డే 1 నుంచి. మీరు ఏ రోజైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ ఫామ్ అవుతుంది. కామన్ పిన్ఫాల్స్ అంటే ఎత్తు పల్లాలు కానీ అలాగే బైనరీ సిస్టంలో ఉండేటువంటి ఫ్లాగ్ కన్వెన్షనల్స్ అంటే కొంతమందికి ఒక బెస్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో నేను ఇంత అచీవ్ చేశాను, ఇలా నేను ఓవర్కమ్ చేశాను, ఇలాంటి ఫీలింగ్స్ అంటే మన కామన్గా ఉండేటువంటి పిన్ఫాల్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇమీడియట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి మొదటి రోజు నుంచే ఒక బ్యాలెన్స్డ్ టీమ్ని క్రియేట్ చేసుకుంటూ అలాగే క్వాలిటీతో ఉన్నటువంటి ఒక క్వాంటిటీ ఫోకస్ ఉండాలి. అంటే క్వాలిటీ అనేది ఒక నలగర్లో ఉంటే ఎంత మెంబర్స్ క్వాంటిటీనైనా మనం యాడ్ చేయొచ్చు. సో ద క్వాంటిటీ ఈస్ నాట్ ఎ మ్యాటర్, లీడర్షిప్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎ క్వాలిటీ. సో అలాంటి క్వాలిటీతో మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి సిస్టమాటిక్ డూప్లికేషన్ మెథడ్ అనేది ఈ యొక్క ప్రోగ్రెస్ అనేది మీకు సస్టైనబుల్ గ్రోత్ ప్యాటర్న్స్ని ఇస్తుంది. సో ఈ యొక్క స్మార్ట్ డూప్లికేషన్ స్ట్రాటజీయే ఎన్ఐడి ప్లస్ సక్సెస్ అవ్వడానికి అతిపెద్ద ముఖ్యం. సక్సెస్ అవ్వడానికని ఈ మాట ఎందుకు వాడానంటే ఈ 2 monthsలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా అలాంటి అవకాశం ఉంది. మీరు ఈ యొక్క స్మార్ట్ డూప్లికేషన్ స్ట్రాటజీని అర్థం చేసుకుంటే సక్సెస్ అవుతారు. సో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు మీ బిజినెస్ జర్నీని స్టార్ట్ చేసిన తర్వాత ఒక 21 days ఒక ఛాలెంజ్ని తీసుకోండి. ఇప్పుడు నాట్ ప్లస్ అనేది ఒక ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని జస్ట్ ఇది అన్ని ఆపర్చునిటీ లాగా ఇది కూడా ఒక ఆపర్చునిటీ అనేటువంటి మైండ్ సెట్ని తీసేసి మీరు ఇక్కడ చెప్పబోయేటువంటి 4 ఒక స్మార్ట్ వర్కింగ్ స్ట్రాటజీని మీకు మీరుగా డిజైన్ చేసుకుంటే మీకు ఒక మ్యాసివ్ సక్సెస్ వస్తుంది. మీ టీం అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేది అన్స్టాపబుల్గా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ మీరు ఒక 21 days పర్ఫెక్ట్గా మేము చెప్పేటువంటి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. దీంట్లో 4 ఫండమెంటల్ స్ట్రాటజిక్ అప్రోచెస్ అనేది ఇంపార్టెంట్. సో మొట్టమొదటిది ఏంటంటే మీరు ఎవరైనా సరే ఎన్ఐడి ప్లస్ డాట్ షాప్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే
మీ యొక్క ఫౌండేషన్ ఎలా ఉండాలంటే మీరు అందరూ ట్రైప్యాడ్తోనే జాయిన్ అవ్వండి. నేను ఎందుకు ట్రైప్యాడ్ అంటున్నానంటే ఎంఎల్ఎం అనేటువంటి దాంట్లో బైనరీ ప్లాన్స్లో ట్రైప్యాడ్లో ఒక బెస్ట్ బెనిఫిట్ అనేది మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీరు ట్రైప్యాడ్ వేసుకొని మీ బిజినెస్ని ట్రైప్యాడ్ ఇచ్చే ఫోకస్ చేయండి. కొంతమంది 7 ప్యాడ్లు వేస్తారు, కొంతమంది ఇంకా ఎక్కువ కూడా వేస్తారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, రేపు కంపెనీ ఫామ్ 16 వచ్చిన తర్వాత మీరు ప్రతి ఒక్క ఐడికి మీరు ఒక పాన్ కార్డ్ ఇవ్వాలి. ఒకటే పాన్ కార్డ్ని మీరు డూప్లికేట్ చేస్తే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. అలాంటి సమయంలో ఒక పాన్ కార్డ్కి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఒక ట్రైప్యాడ్ని మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి 3 మెంబర్స్తో 3 అకౌంట్స్ని తీసుకోండి. సో ఇది మీ ఫస్ట్ వర్క్, అంటే బేసిక్ ఫౌండేషన్. మీరు ఎన్ఐడి ప్లస్లో సక్సెస్ అవ్వాలంటే ఆ సక్సెస్ మీరు ఈ ట్రైప్యాడ్తోనే స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే ఈ ట్రైప్యాడ్ అకౌంట్ తీసుకుంటారో మీరు ఆ మెయిన్ అకౌంట్స్కి ఒక ఇన్స్టెంట్ స్ట్రక్చర్ బ్యాలెన్స్ని క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేయాలంటే మీరు జనరల్గా మీ మెయిన్ అకౌంట్కి ట్రైప్యాడ్ వేసుకున్నారు అండ్ మీ ఫౌండేషన్ అనేది ఫౌండేషన్ స్టోన్ ఆల్రెడీ మీ ఫ్యూచర్ యొక్క గ్రోత్ కోసం మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత లీడర్ ఏం ఆలోచిస్తాడు, ఓకే నేను ఇంకొక సైడ్ వెళ్ళిపోతాను, నా యొక్క అదర్ సైడ్ నా అప్లైన్ చేసేస్తాడు, నేను ఈ పక్క చేసుకుంటే నాకు వచ్చేస్తుంది. బట్ అప్లైన్ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆయనకు ఒక పక్క మీరు స్ట్రాంగ్ లెగ్లో ఉన్నారనుకోండి, ఆయన వీకర్ లెగ్లో పనిచేస్తాడు. వీకర్ లెగ్లో పనిచేసేటువంటి వ్యక్తి మళ్ళీ స్ట్రాంగ్ లెగ్కి రాడు. మీరు ఆటోమేటిక్గా డిమోటివేట్ అయిపోతారు. సేమ్ మీ అప్లైన్ గురించి మీరు ఎలా ఆలోచించారో మీ డౌన్ లైన్ మీ గురించి ఎలా ఆలోచించి ఆగిపోతారు. సో దిస్ ఇస్ ద కామన్ ప్రాబ్లం ఒక బైనరీలో. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ 4 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, మీరు ట్రైప్యాడ్ అకౌంట్ తీసుకోండి. మీ అప్లైన్ స్పాన్సర్ దగ్గర గురించి పూర్తిగా వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమీ లాస్ అయ్యేది లేదు. ఎందుకంటే మీరు ట్రైప్యాడ్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే 100% క్యాష్ బ్యాక్ ఉంది, నథింగ్ టు లూస్. మీరు ఎలాంటిది నష్టపోయేటువంటి అవకాశం లేదు. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ట్రైప్యాడ్ కోసం, లైక్ $150, లైక్ 13,500, 13,800, ఇది ఫస్ట్ 30 డేస్లోనే మీకు 7,500 రూపీస్ మీకు తిరిగి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు అతి ఎక్కువ మనీని నష్టపోకుండా 50% మనీని ఫస్ట్ మంత్లోనే ఓవర్కమ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ప్రతి లీడర్ కూడా ట్రైప్యాడ్తో రావడానికి ట్రై చేయండి. అలాగే ఈ బిజినెస్ ఫాస్ట్ అండ్ సింపుల్ సిస్టమ్ అన్నాను. ఇక్కడ నో లాంగర్ వెయిటింగ్ పీరియడ్, అంటే ఎక్కువ రోజులు వెయిట్ చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని కాదు. NAD+.shop అనేది ఒక క్యాష్ ఫ్లో కాన్సెప్ట్. ఇక్కడ ప్లాన్ని చాలా స్మార్ట్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి క్విక్ క్యాష్ ఫ్లో కావాలి, ఫాస్ట్ మనీ కావాలి, అలాగే లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలి, అలాగే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ స్పీడ్తో మన టీం అనేది ఒక సస్టైనబుల్ గ్రోత్లోకి వెళ్ళాలి మనం. సో ఇలాంటి బెనిఫిట్ని కామన్గా మీరు అచీవ్ చేయాలంటే మీరు సెకండ్ స్టెప్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. NAD+.shopలో మీ యొక్క సెకండ్ స్టెప్ ఎంత క్రూషియల్ అంటే మీరు చేసేటువంటి ఈ స్టెప్పే మీ ఎంటైర్ గ్రోత్కి ఉపయోగపడేటువంటి అతిపెద్ద యాక్టివిటీ అవుతుంది. సో మీరు నెక్స్ట్ 7 డేస్ మీరు ఏం ప్లాన్ చేయాలంటే 21 డేస్ ఛాలెంజ్లో మీరు ట్రైప్యాడ్ అయిపోయింది. దెన్ ద నెక్స్ట్ 7 డేస్ ఈజ్ ఫైండ్ ద 4 క్వాలిటీ లీడర్స్. 4 క్వాలిటీ లీడర్స్ని ఫైండ్ చేయండి. లీడర్కి ఎప్పుడైనా సరే ఒక జెన్యూన్ బిలీఫ్ ఉండాలి కంపెనీ యొక్క విజన్ మీద కానీ, అతను సెల్ఫ్గా అతనికి ఉన్నటువంటి పర్సనల్ గోల్స్ కానీ, ప్రతి ఒక్క పర్సన్కి సెల్ఫ్ గోలు, అలాగే ఒక కమాండింగ్, అంటే అతను తనగా తన న్యాచురల్గా కొంతమంది ఏముంటారంటే ఒకే ఆపర్చునిటీని కాకుండా మల్టిపుల్ ఆపర్చునిటీ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఒక ప్రాపర్గా జర్నీ చేసేటప్పుడు మీకు సైడ్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ కూడా NAD+ అనేటువంటి ఈ ఆపర్చునిటీకి మీకు ఒక పర్ఫెక్ట్ టైంని క్రియేట్ చేసుకొని ఇందులో ఒక జెన్యూన్ బిలీఫ్తో పనిచేసి మీ విజన్ మీరు డెవలప్ చేసుకుంటే మీ సక్సెస్ అనేది గ్యారంటీ ఉంది. సో ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్లో 4 క్వాలిటీ లీడర్స్ని ఫైండ్ చేయడంతో పాటు వాళ్ళకి డూప్లికేషన్ మెథడ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ లీడర్ కూడా కమిటెడ్గా ఉండాలి. నేను కూడా ట్రైప్యాడ్తోనే బిజినెస్ స్టార్ట్ చేస్తానని. మీరు ట్రైప్యాడ్తో వచ్చారు, మీ టీంలో 4 కీ లీడర్స్ కూడా ట్రైప్యాడ్తోనే రావాలి. సో ఇలాంటి మైండ్ సెట్ని కానీ మీరు డెవలప్ చేస్తే మీకు ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఫర్ యాక్టివిటీ, ప్లీజ్ మల్లేష్ గారు, ప్లీజ్ డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్ సార్. సో మీ యాక్టివిటీ ఏదైతే ఉందో, అంటే మీరు 4 యాక్టివ్ లీడర్స్ని, కమిటెడ్ లీడర్స్ని ఒక అవుట్ పర్ఫార్మింగ్ మీరు తీసుకొస్తే ఒక ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్ని మీరు ఎవ్రీ టైం కూడా మానిటరింగ్ చేసి ఒక యాక్టివ్ స్టేటస్లో ఉంచి సెకండ్ స్టెప్లో మీరు ఆ 4 లీడర్లతో కలిసి పనిచేసి మీకు వస్తున్నటువంటి అదర్ ఎవరైనా సరే లీడ్స్ వస్తే
వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క గ్రోత్ అంటే వాళ్ళ యొక్క స్టెప్ని కూడా పర్ఫెక్ట్గా మీరు ఫిల్ చేయాలి. సో మీకు ఎక్కడ వీక్ ఉందో మీకు వచ్చినప్పటికీ మీ ఆ పైన అప్లైన్ కూడా ఆ పైన అప్లైన్ అనే కానీ ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఇన్బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఆ స్ట్రక్చర్ని ప్లేస్ చేయగలగాలి. వాళ్ళకే డైరెక్ట్ రెఫరల్ ఇవ్వగలగాలి. ఒక పర్సన్కి ఎప్పుడైతే ఆ హెల్ప్ ఒక లీడర్ చేస్తాడో ఆటోమేటిక్గా ఆ బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్. అంటే మీరు స్టార్ట్ అయ్యారు, మీ కింద నలుగురు క్వాలిటీ లీడర్స్ వచ్చారు, ఈ స్టెప్ని మీరు జాగ్రత్తగా చేశారు, ఆ నలుగురికి కూడా వాళ్ళు ట్రైపాడ్ వేసుకున్నారు. వాళ్ళ సెకండ్ స్టెప్ ఏంటి? దే కెన్ ఫైండ్ దేర్ ఓన్ 4 క్వాలిటీ పీపుల్. ఆ క్వాలిటీ పీపుల్కి కూడా జెన్యున్ బిలీఫ్ ఈ కంపెనీ యొక్క విజన్ అర్థం కావాలి. ఎప్పుడైతే ఇవి రెండు కరెక్ట్గా అర్థమవుతాయో మీరు స్టెప్ 3లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జియోమెట్రిక్ గ్రోత్ అనేది మన డూప్లికేషన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మీకు దాన్ని సెట్ చేస్తుంది. ఎందుకంటే మీరు నలుగురు లీడర్కి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు కూడా నలుగురు ఫైండ్ చేసుకోవడం కోసం. ఇలాంటి కల్చర్ని ఒక టీం వర్క్తో పాటు ఒక స్ట్రాటజిక్ ప్లేస్మెంట్ని ఇస్తే మన యొక్క బిజినెస్ అనేది ఒక యాక్సిలేటర్ అయ్యి ఒక మంచి ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. అలాగే మన యొక్క టీంకి మనం టీచ్ చేయాల్సింది ఏంటంటే మీరు ట్రైపాడ్ వేసుకోవడంతో పాటు మీ నలుగురు క్వాలిటీ లీడర్స్ కూడా ట్రైపాడ్ వేసుకోవాలి. ఇదే విషయాన్ని మీరు డూప్లికేషన్ చేయగలగాలి. ఈ 2 స్టెప్లే మీరు చేస్తే మీ యొక్క థర్డ్ వీక్ అంటే 21 డేస్ ఛాలెంజ్లో 3వ వారానికి వచ్చే సమయానికి మీకు సిస్టమాటిక్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్క లీడర్ని ట్రైన్ చేయడం, వాళ్ళకి ఈ యొక్క డూప్లికేషన్ టెక్నిక్స్ నేర్పించడం, అసలు ఎంటైర్ నాడ్ ప్లస్ యొక్క మెథడాలజీ ఏంటో అర్థమయ్యేలాగా చెప్పడం, మన యొక్క క్యాష్ ఫ్లో కాన్సెప్ట్ యొక్క విజన్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తులతో పనిచేస్తూ వాళ్ళతో పాటు మీ యొక్క బిజినెస్ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ ఎ టీమ్ మెంబర్స్, ఆ టీమ్ మెంబర్స్తో మీరు పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి కన్సిస్టెంట్గా గైడెన్స్ ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్తో పాటు వాళ్ళ సక్సెస్కి వాళ్ళు ఏం చేయాలనేటువంటి హెల్ప్ మీరు చేస్తుంటే మీరు చేసేటువంటి పనిని ఒక ట్రాక్ చేయండి. అంటే ఈ వారం నేను ఎంత కష్టపడ్డాను, ఎవరితో నేను కలిశాను, ఎవరికి హెల్ప్ చేశాను, ఎవరి వల్ల బెనిఫిట్ పొందారనేటువంటి ఒక ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ప్రతి ఒక్క పర్సన్ ఒక ర్యాంక్ అచీవ్ అయినా సెలబ్రేట్ చేయండి, గోవా ఈవెంట్కి అచీవ్ అయినా సెలబ్రేట్ చేయండి, ఆయనకి ప్రొడక్ట్ వాడు రిజల్ట్ వచ్చినా సెలబ్రేట్ చేయండి, అతను ఒక కొత్త ప్రాస్పెక్ట్ని తీసుకొచ్చి సిస్టంలోకి జాయిన్ చేసినా కూడా సెలబ్రేట్ చేయండి. సో ప్రతిదీ కూడా ప్రతి మైల్ స్టోన్ని మనం సెలబ్రేట్ చేస్తూ వెళ్తే ఒక సిస్టమాటిక్ డెవలప్మెంట్ అనేది వెళ్తుంది. బట్ డోంట్ ట్రస్ట్. గుర్తుపెట్టుకోండి, మీ అప్లైన్ కోసం మీరు వెయిట్ చేస్తే మీ వీక్ బ్యాలెన్స్ అనేది కామన్గా జరుగుతుంది. డోంట్ డిపెండ్స్ ఆన్ ద అప్లైన్స్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సస్టైనబుల్ సిస్టమ్. మీరు నాట్ ప్లస్ స్ట్రాటజీలో ఫోకస్ చేస్తే మీరు డెవలప్ అవుతున్నటువంటి టీమ్స్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ని కల్టివేట్ చేయాలి. ఇది సిస్టమ్ డ్రివెన్ క్యాష్ ఫ్లో మెకానిజం కాబట్టి ఇక్కడ పర్సనల్ రిక్రూట్మెంట్ కంటే టీమ్ యొక్క రిక్రూట్మెంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ట్రైపాడ్ వేసుకోండి, 4 క్వాలిటీ లీడర్స్ని మెయింటైన్ చేయండి, అండ్ ఆ 4 క్వాలిటీ లీడర్స్తో పాటు ఆ డూప్లికేషన్ స్ట్రాటజీని నాట్ ప్లస్ యొక్క మెథడాలజీని పర్ఫెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్తే ఇక్కడ సిస్టమాటిక్ డెవలప్మెంట్ అనేది పోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క 4 స్టెప్స్ మీరు పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారో మీకు అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ మీకు కలుగుతాయి. గేమ్ చేంజింగ్ అడ్వాంటేజెస్ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ నో వీక్ లెగ్ ఇష్యూ. మీరు ట్రైపాడ్ అకౌంట్ వేసుకొని 2 అకౌంట్లకి బిల్డ్ చేయడం వల్ల మీ యొక్క టీము 2 పక్కల గ్రోత్ అవుతుంది. ఎక్కడ వీక్ ఉందో మీకు వచ్చిన స్పాన్సర్ కూడా అక్కడే చేయమన్నాను. వీక్ ఉన్న సైడ్, గ్రోత్ సైడ్ కూడా మీరు హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు ఈ సింపుల్ సిస్టమ్ని ప్రతి ఒక్కరు కూడా ట్రైపాడ్ వేసుకొని నలుగురు లీడర్స్ని ఫైండ్ చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే దీన్నే ఇంప్లిమెంట్ చేస్తే మీ ఇన్కమ్ ఫ్లో అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఒక మొమెంటం క్రియేట్ అవుద్ది. ఒక లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలా డబ్బులు సంపాదించడానికి అనే కాన్సెప్ట్ ఎన్ఐడి ప్లస్లో లేదండి. 2 monthsలో 5 lakhs సంపాదించారు సార్. దెర్ ఇస్ నో అదర్ ఆపర్చునిటీ లైక్ దిస్. ఒక నార్మల్ పర్సన్ 2 monthsలో 5 lakhs. ఈ మంత్ చాలా మంది 10 lakhs అచీవ్ అవుతున్నారు. జస్ట్ 3 monthsలో 10 lakhs అచీవ్ మనీ అనేది ఇట్స్ రియల్లీ అన్ అమేజింగ్ కాన్సెప్ట్. అలాగే ఇది మీరు చేస్తే మీ యొక్క టీంలో డ్రాప్ అవుట్ రేట్ అనేది ఉండదు. నేను వర్క్ చేయను సార్, నేను ఈ బిజినెస్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది, లేదు. దెర్ ఇస్ నో డ్రాప్ అవుట్ రేట్. మీకు మీరుగా స్ట్రాంగ్ లీడర్షిప్ని బిల్డ్ చేసి మీ 4 క్వాలిటీ లీడర్స్ని మీరు ఎంత ట్రైన్ చేస్తారో
అదే 4 క్వాలిటీ లీడర్స్ వాళ్ళ 4 క్వాలిటీ లీడర్స్ని కూడా అదే విధంగా ట్రైన్ చేస్తారు. ఇలా ట్రైన్ చేయడం వల్ల ఒక ఇన్ఫినిటీ స్కాలబిలిటీ క్రియేట్ అవుతుంది. ఈ మెథడ్ 1 నుంచి 2, 2 నుంచి 4, 4 నుంచి 16, 16 నుంచి 32 ఇలాంటి యొక్క ఇన్ఫినిటీ గ్రోత్ రేట్ని ఇది అచీవ్ చేస్తుంది. అప్పుడు ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ టీమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నో లెగ్ ఇష్యూ, నో పవర్ ఇష్యూ, ఎవ్రీథింగ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సస్టైనబిలిటీ. మీరు ఒక షాప్ పెట్టారు, ఒక పెద్ద రెస్టారెంట్ నడిపారు, మీ టీంలో ఉన్నటువంటి మేనేజరు, లేకపోతే కిచెన్లో ఉన్నటువంటి చెఫ్, లేకపోతే బిల్లింగ్ కౌంటర్లో ఉన్నటువంటి బిల్లరు, అంటే ఇలాంటి వాళ్ళందరూ ఎఫెక్టివ్గా పనిచేస్తారా? మీరు ఎఫెక్టివ్గా పనిచేస్తారు. మీ అప్లైన్ కోసం మీరు వెయిట్ చేస్తే మీ గ్రోత్ రేట్ అక్కడే ఆగిపోతుంది. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ అప్లైన్, డోంట్ ఆస్క్ యువర్ అప్లైన్ టు సపోర్ట్ ద టీమ్. యూ కెన్ ఫార్మ్ యువర్ టీమ్ యువర్ ఓన్ హ్యాండ్స్. బట్ అప్లైన్ కూడా చేయాల్సిన పని ఏంటంటే నీకు వచ్చినటువంటి లీడర్స్ని, నీకు వచ్చిన కొత్త ప్రాస్పెక్ట్ని నీ కింద టీంలోనే ఇవ్వాలి. మీరు కూడా డైలీ వీక్లీ ఒక 5 కాల్స్ 10 కాల్స్ క్వాలిటీ లీడర్స్ని ఫైండ్ చేసి మన కింద ఉన్నటువంటి క్వాలిటీ లీడర్స్కి మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇలా చేస్తూ వెళ్తే ఒక ఇన్ఫినిట్ స్కాలబిలిటీని మనం క్రియేట్ చేస్తాం. ఇది మన యొక్క ఎంటర్ బిజినెస్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో సక్సెస్ అవుతుంది. ఈ డూప్లికేషన్ స్ట్రాటజీని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ట్రెడిషనల్ మెథడ్ని పక్కన పెట్టి మీరు ఆటోమేటిక్గా ఒక గ్యారంటీగా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక ఫాస్టర్ సక్సెస్, ఒక స్ట్రాంగ్ టీము, మీ యొక్క వీక్ లెగ్ బ్యాలెన్సెస్ లేకుండా మీ నెట్వర్క్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే స్ట్రాంగ్ నెట్వర్క్తో పాటు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కూడా ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క సబ్జెక్ట్ని మీరు ఒక గోల్ సెట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ సింపుల్ స్ట్రాటజీని కన్సిస్టెంట్గా ఫాలో అవడం నేర్చుకొని దీన్ని నేర్చుకున్న దాన్ని తిరిగి నేర్పించుకుంటూ వెళితే 12 వారాలు, జస్ట్ లుక్ అట్ దట్ 12 వీక్స్ యూ కెన్ హిట్ యువర్ ఫస్ట్ బ్రేక్ త్రూ. మీరు కేవలం 12 వారాల్లో మీ ఫస్ట్ బ్రేక్ త్రూని లైఫ్లో అచీవ్ చేయొచ్చు. ఇఫ్ యూ స్టే ఫోకస్డ్ ఫర్ ద నెక్స్ట్ 12 months, అఫ్ కోర్స్ మీరు నెక్స్ట్ 12 నెలలు ఇదే ఫోకస్ని మీ యొక్క దాన్ని మీరు కన్సిస్టెంట్గా పెడితే ఒక 1 yearకి ఒక $40,000 ఇన్కమ్ని మీరు ఈజీగా అచీవ్ చేయొచ్చు. బట్ ద కీ ఈజ్ మీ డిసిప్లైన్, మన టీం యొక్క డూప్లికేషన్, మనం సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యేటువంటి విధానం అనేది మీ సక్సెస్ గ్యారంటీ ఎక్కడొస్తుందంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీరు బిజినెస్ని స్ట్రాటజిక్ వైజ్గా తీసుకెళ్తున్నారో అప్పుడు ఆ స్ట్రాటజీయే మీ సక్సెస్ గ్యారంటీ అనేదాన్ని ఇస్తుంది. సో మన పవర్ ఆఫ్ 12 ఆల్రెడీ తెలుసు మనకు. 12 వారాలు మీరు కష్టపడితే జస్ట్ మీరు $41,858ని ఎర్న్ చేయొచ్చు, ఓన్లీ బైనరీ ఇన్కమ్. ఇలాంటి ఆపర్చునిటీలో మీరు కరెక్ట్గా డూప్లికేషన్ చేస్తే, డోంట్ ఫర్గెట్ ట్రైప్యాడ్. ఇక్కడ ఒక ఐడి గురించే ఇన్కమ్ చెప్తున్నాను. ద ట్రైప్యాడ్ ఈస్ అనదర్ ఇన్కమ్. ఓకే, రిమెంబర్ దట్ దెర్ ఈస్ ఎ సింపుల్ స్ట్రాటజీ బిహైండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంది. డోంట్ మిస్యూజ్, డోంట్ కన్ఫ్యూజ్, బీ హానెస్ట్ అండ్ అలాగే జెన్యున్ విజన్తో ఉండండి. ఇది 100% సక్సెస్ అయి చూపిస్తుంది. మీరు ఎంత డెప్త్కి వెళ్ళి యాక్టింగ్ చేస్తే, అంటే యాక్షన్, ద యాక్షన్ ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి దీంట్లో సమరీని మీరు అర్థం చేసుకుంటే, మీరు ఫస్ట్ 21 days గాన ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే 100% మీరు ట్రైప్యాడ్తో ఒక క్వాలిటీ 4 లీడర్స్తో పనిచేసి మీ యొక్క ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఎలా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళ కింద కూడా వాళ్ళు నెక్స్ట్ వీక్లో అలా కంప్లీట్ చేసేటట్టు మీరు సపోర్ట్ చేస్తే ఒక మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఈ 4 సింపుల్ స్టెప్స్ని మాత్రం మర్చిపోకూడదు. ఇది మన ఒక ఇంజిన్ నడిచి ఒక జర్నీని జరగడానికి ఏదైతే ఒక సిస్టమ్ ఉంటుందో సేమ్ అలాంటి సిస్టమే ఒక బిజినెస్ లాగా ఉంటుంది. మీ టీంని మీరు అలైన్ చేయండి, అంటే ఎక్కడ వీక్ ఉందో అక్కడికి వెళ్ళి పనిచేయడం. ప్రతి ఒక్కరు కూడా గ్రో అవ్వచ్చు. ఇక్కడ ఇట్స్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడు కూడా మీ టీంతో క్లోజ్గా ఉండి పనిచేయండి, సపోర్ట్ చేయండి, గైడ్ చేయండి, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడండి. మీరు నిజంగా ఈ డీప్ ఒక యాక్షన్ అర్థం చేసుకుంటే, ఈ డూప్లికేషన్ మెథడ్ కానీ మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఒక 12 నెలల్లో 1 yearలో ₹1,00,00,000 సంపాదించుకునేటువంటి ఆపర్చునిటీ NID Plusలో ఉంది. అది సాధ్యపడుతుంది కూడా, సాధ్యం చేసి చూపిస్తాం కూడా. ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా మీరు కరెక్ట్గా జెన్యున్గా ఫీల్ అయ్యి కానీ బిజినెస్ చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు మీ జీవితంలో ఒక మార్పును చూస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, ఆర్ యు రెడీ ఫర్ ద చేంజ్ యువర్ లైఫ్? మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీ ఉన్నారంటే మీరు గట్టిగా చెప్పండి మీ మనసులో, అవును నేను రెడీ ఉన్నా. నెక్స్ట్ 1 yearలో నా యొక్క ఎంటైర్ గ్రోత్ని, నా యొక్క ఎంటైర్ ఫైనాన్షియల్ నేను రెడీగా ఉన్నాను. ఉన్నాను.
అని చెప్పండి. అండ్ మీకు రియల్గా ఇది అర్థమైతే ఎస్ సార్ అని ఒక కామెంట్ బాక్స్లో ఒక ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. డోంట్ మిస్యూజ్ ద సిస్టమ్. డెఫినెట్లీ ఇట్స్ రియల్ ట్రెమెండస్ ఆపర్చునిటీ. టీమ్ నాట్ ప్లస్ దానికోసం రెడీగా ఉంది, మిమ్మల్ని గైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. వీ కెన్ గోయింగ్ టు మేక్ హిస్టరీ టుగెదర్, బిల్డ్ ఏ లెగసీ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ ట్రైనింగ్. అండ్ మనకు సాటర్డే సండే ఆపర్చునిటీ కానీ ఎలాంటివి ఉండవు. అండ్ మండేనే నెక్స్ట్ ఈవెంట్ మీటింగ్ ఉంటుంది. బట్ డోంట్ ఫర్గెట్, బ్రింగ్ యువర్ 2 people, ఫైండ్ యువర్ క్వాలిటీ 4 leaders. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ be a discipline, understand the sustainability. Thank you so much for listening to me. And it's time for the question and answers. It's only for the 10 minutes. Thank you. And go, some people are raising hand. Go ahead, guys. Thank you. Siva garu. One by one, please. One by one, please. Only 1 minute, please. Yuvraj garu, unmute chesaru. First choice for you. Go ahead, sir. జై శ్రీరామ్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈరోజు మీరు చెప్పిన ఈ విషయము ట్రయాంగిల్ అనేది నిజంగా ఒక అద్భుతం సార్. ఎవరైనా సరే ఒక నల్లగారిని చేర్చుకోవడం అనేది పెద్ద సమస్యగా, ఆ నల్లగారిని చేయి పట్టుకొని పిలుచుకోవడం అనేది కూడా సులభం. మనం ఒక కొండ ఎక్కుతాము, 2 కేజీలు ఎత్తుకోవడం అనేది సులభం. కానీ మీరు చెప్పినట్టు ఒక 40 కేజీలు వేసుకుంటే వాడు మధ్యలోనే ఆగిపోతాడు. నిజంగా నాకు నెట్వర్క్ మార్కెటింగ్లు ఇప్పటి వరకు నాకు తెలియదు, నేను చేయలేదు. ఒకే ఒకటి చేశాను. కానీ అందులో మీరు చెప్పిన ఆ పైన ఏంటి, ఈ పైన ఏంటి, పవర్ ఏంటంటే అన్ని పవర్లు ఇచ్చి ఇది కనపడకుండానే పోయింది. నాకు ఇప్పుడు నిజంగా మీరు చెప్పింది వింటా ఉంటే సామాన్య మధ్య తరగతి వ్యక్తి కూడా ఒకటేసుకొని దాన్ని జాయిన్ చేయడం అత్యంత సులభతరం. వాళ్ళిద్దరినీ మనం లాక్కోబోగలిగితే మీరు అనుకున్నట్టుగా మన NAD+ అనుకున్నట్టుగా 1 crore సంపాదించాలి. కరెక్ట్గా 12 వారాలు. సార్ చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే నా మనసులో ఇది కుములుతా ఉంది ఒక 8 రోజుల నుంచి. ఎందుకంటే అన్ని ఇన్ని నా దగ్గరికి చాలా మంది వచ్చారు. నేను ఒకటే చెప్పాను, 3 ట్రయాంగిల్ వేస్తే రండి, లేకపోతే ఇందులో అవకాశం లేదు అని చెప్పాను. రోజుకు ఒక్కటి చొప్పున ఇప్పటికి దరిదాపు ఒక 20 కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఉదయం, ఈరోజు ఫ్రైడే అని ఇవ్వలేదు, రేపటికి 10 కంప్లీట్ అవుతున్నాయి. చాలా ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ధన్యవాదాలు సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ అమేజింగ్ రివ్యూ యువరాజ్ గారు. అండ్ అరుణాచల్ శివ గారు, ప్లీజ్ సార్, యు ఆర్ ఓపెన్ యువర్ మైక్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన సెషన్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ కావాలనుకునే వాళ్ళకి మంచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఒక చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనకి మార్కెట్లో మనలాంటి సింగిల్ ప్రోడక్ట్ పైన చాలా కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అని అంటే, మార్కెట్లో ఫస్ట్ మన ప్రోడక్ట్ గురించి అవుట్పుట్ ఎంత ఎక్కువ తీసుకురాగలిగితే మనం అంత త్వరగా ఫేమ్ అవుతాము, అంత త్వరగా పబ్లిక్ గ్రౌండ్ రియాలిటీలకు రీచ్ అవుతాము. దాని కొరకు ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఇక్కడున్న దాదాపు ఎవరైనా కూడా లీడర్లు ఎవరైనా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసు, కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్ని ఏంటి, దాని ఎంత ఇన్ డెప్త్ ఉందనేది ఎవరు కూడా ఓవరాల్గా వివరించే పరిస్థితి లేదు ఎవరికి. దాని కొరకు మా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన కంపెనీతో మాట్లాడి ఒక పర్ఫెక్ట్ తెలుగు వీడియో మన nadshop.com గురించి ప్లస్ NM దాని గురించి ఒక మంచి వీడియో, జస్ట్ బ్రీఫ్గా ఒక 3 to 5 minutesలో ఒక పర్ఫెక్ట్ తెలుగు వీడియో ఉండగలిగితే, దాంతో మనం మార్కెట్లో పోయినప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా చూపించడానికి వీలుంటుంది. మనం ఒకటి చెప్పబోయి ఎదుటోడు ఒకటి చెప్తే మన మార్కెట్లో మన కాంపిటేటర్లు మనం 10 క్వశ్చన్లు వేస్తే ఎదుటోడు 150 క్వశ్చన్లు వేసే పరిస్థితి ఉంది మార్కెట్లో. అందుకని దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఏ లీడర్కైనా చాలా అవసరం. దాన్ని ప్రతి ఒక్క దగ్గరికి పోయి చెప్పేసరికి ఏమైందంటే, ఇంకో ఇద్దరికి చెప్పేసరికి నాలుక ఇబ్బంది అయిపోయి చెప్పడం కూడా మర్చిపోయి స్ట్రెస్ ఎక్కువయ్యి చెప్పేయకుండా వెళ్ళిపోయే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి మార్కెట్లో. అందుకొరకని మా హానరబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక డెడికేటెడ్ పర్ఫెక్ట్ వీడియో 3 to 5 minutesలో మీరు చేపించి లీడర్స్కి ఇవ్వగలిగితే మీరు చాలా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అందరికీ. ఇది మా తరపున ఒక చిన్న రిక్వెస్ట్. ఇది ఒకటే. రియల్ గా నిజంగా ఇది అద్భుతమైన ఆలోచన.
అండ్ సార్ తప్పకుండా ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం. నిజంగానే చాలా మంచి ఆలోచన చెప్పారు. రియల్లీ నేను ఆలోచిస్తున్నాను, కానీ కాకపోతే డ్యూరింగ్ ద ఆల్ నెట్వర్క్ ప్యాటర్న్స్ లో ఇలాంటి స్మార్ట్ ఐడియాస్ ని కూడా మనం నోట్ చేసుకోవాలి. ప్లీజ్ సార్ దాంతో పాటు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అదే వీడియోలో మన కంపెనీకి సంబంధించిన ఏదైతే మన ఇండియా ఫ్రాంచైజీ వస్తుందో దానికి సంబంధించిన టోటల్ లీగల్ డాక్యుమెంటేషన్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఉండాలి సార్. ఎందుకు అని అంటే మనకంటే పెద్ద కంపెనీ ఇండియాలో ఒక 4-5 ఏళ్ళు నడిచిన కంపెనీని ఒక చిన్న ఆర్డర్తో మూయించిన సజ్జనార్ గారు ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి రోల్లో ఉన్నారు. ఇంత ముందు కంటే ఇప్పుడు పెద్ద రోల్లో ఉన్నారు. మనకేమైందంటే సార్, అంటే నేను నెగిటివ్ చెప్పను, ఇది నెగిటివ్ కాదు, దీన్ని మనం పాజిటివ్గా ఎలా తీసుకెళ్ళాలి మార్కెట్లో అన్న ఉద్దేశంగానే నేను చెప్తున్నాను. తప్పకుండా సార్. పబ్లిక్ డొమైన్లో మన నెట్ దాంట్లో పబ్లిక్ డొమైన్లతో పాటు ఆ వీడియోలో కూడా మనం ఈ ప్రజెంటేషన్ మన డాక్యుమెంటేషన్ మొత్తం ఇవ్వగలిగితే రేపు ఎవడు మనం ఎట్లనో ఇంకో 10-15 రోజులలో ఐఎన్ఆర్లోకి వచ్చేస్తాం. వచ్చేసిన రోజు నుండి మనకి టోటల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ ఉంటే మనం ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక యూట్యూబర్ని, నేను నా యూట్యూబ్లో నేను ప్రమోషన్ చేసుకుంటాను. నాకు 30 మంది సర్కిల్ ఉన్నారు యూట్యూబర్లు. ఆ 30 మంది దాంట్లో నేను నా రిఫరల్ లింక్స్ ఇచ్చేసుకొని నేను మార్కెటింగ్ చేసుకుంటాను. అంటే మన దగ్గర డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే మనం అది ఈజీగా మార్కెట్లోకి వెళ్ళగలుగుతాం. ఇది ఒక్కటే మా తరపున హానరబుల్ రిక్వెస్ట్ సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీపావళి వరకు మాకు ఆ శుభవార్త ఇస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఆలోచన, రియల్లీ గ్రేట్ సజెషన్. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ. అండ్ విశ్వనాథ్ రెడ్డి గారు, నౌ ఇట్స్ టర్న్ ఫర్ యూ. Take 1 minute or 2 minutes, okay? More people. ఓకే సార్, హాఫ్ మినిట్. ఓకే సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ప్లస్ కి ఇందాక మా సార్ ఏమైనా అసలు శివ సార్ చెప్పేసి వేసే గుడ్ చేసింది సార్. ఇక్కడ ఎవరు కూడా సార్ మన కంపెనీని మనం డెవలప్ చేయడం కోసం ఎవరు వాళ్ళ ఆలోచన వాళ్ళు మనం చెప్తే సార్ ఏది ఏంటి అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజంగా రియల్ గా ఇవాళ సార్ చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఎందుకంటే చాలా మంది నేను 10 వేస్తాను, 20 వేస్తాను, 7 ప్యాక్ 8 ప్యాక్స్ అని లేదు సార్. రియల్ గా 3 ప్యాక్ లోనే మనం ఎంత వర్క్ అయినా చేయగలుగుతాం. కానీ ఈ బుద్ధి చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు చాలా మందికి. ఎందుకంటే చాలా మంది అహోతో ఉన్నారు, నేను 9 ఏళ్ళు వేసుకుంటాను, 10 వేసుకుంటాను, 20 వేసుకుంటాను. ఇది రాంగ్. యాజ్ ఏ బైలా ప్రకారం మనకు సింగిల్ ఐడియా ఉంది. అంటే రేపు మళ్ళీ సఫర్ కాకుండా మీరు ఇవాళే చెప్పడం కూడా చాలా చాలా మంచిది సార్. మా అందరికి చాలా మంది మా కేంద్రంలో లీడర్స్ కూడా చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా ఏదైతే సార్ చెప్పారో నిజంగా సార్ వీళ్ళకి ఒక వీడియో అయితే కావాలి సార్ మనకి, ఒక స్మాల్ వీడియో. అది ఒకసారి మీరు దాని గురించి ఆలోచన చేస్తారని ఈ గొప్ప అవకాశం అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. అలానే సార్ నా చిన్న రిక్వెస్ట్, జూమ్ మీటింగ్కి వచ్చేటప్పుడు సార్ ఖచ్చితంగా ఎంబుల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్క జాయినర్ని జూమ్ మీటింగ్ అటెండ్గా చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే యాక్టివ్ అవుతారు, నాలెడ్జ్ వస్తుంది. మనం ఏదో చెప్తాము, మనం ఏదో చెప్పిన తర్వాత అలా కాకుండా ప్రతి ఒక్క సీనియర్ అప్లైనర్ కింద ఉండే వాళ్ళందరినీ జూమ్ మీటింగ్ టైం ఏంటంటే ఒక్కసారి కాల్ చేయండి, లేదంటే మిస్ కాల్ ఇవ్వండి. జూమ్ మీటింగ్ వస్తే ఇది ఒక యూనివర్సిటీగా తయారీ మన సుబ్బు సార్ ఏవైతే మనకు నాలెడ్జ్ ఇస్తున్నారో ఆ నాలెడ్జ్ ప్రతి ఒక్కరు తీసుకొని అటెండ్ అవుతారు సార్. ఆ ఎంబోల్ రిక్వెస్ట్ ప్రతి లీడర్ కూడా ఒక 1 వీక్ 10 days ఒక అటా మనం ట్రైన్ చేసి వాళ్ళందరినీ జూమ్ అటెండ్ చేసి మరి రెగ్యులర్ అయిపోతారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు జాయిన్ అయిన పాటనే మీరు చేసిన ఫస్ట్ స్టెప్ సార్, మీరు జూమ్లో అటెండ్ కాండి, జూమ్ క్లాస్కి రండి అని ఎప్పుడైతే మనం చెప్తామో ఇస్ అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్క జూనియర్ కూడా సక్సెస్ అవుతారు సార్. నా రిక్వెస్ట్ అదే సార్. ఎందుకంటే చాలా మంది లీడర్స్ కూడా ఇప్పుడు చాలా మంది అటెండ్ కావాలేదు. సో ఓకే, వర్క్ లోడ్ ఉండొచ్చు, నెక్స్ట్ అయినా కానీ ఖచ్చితంగా ఈ ఒక్క పని అయితే చేయండి సార్. మంచి సక్సెస్ రేట్ తీసుకుంటారు సార్. ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నైస్ సజెషన్స్. థ్యాంక్ యూ. అండ్ బిఎస్ఎస్ నాయుడు గారు ప్లీజ్ సార్. ఈయన సుబ్బు సార్ అని సౌత్ ఇండియా హెడ్ సార్. కృష్ణార్జున్ గారు ప్లీజ్ వెయిట్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు అంటే యాక్చువల్లీ నేను ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను సార్. ఫీల్డ్ వర్క్ లో ఉండి ఆన్ చేశాను. నా డౌన్ లైన్ మన అదిగోండి మన వీరాంజనేయ గారు సార్. హలో సార్, హౌ ఆర్ యూ? బాగున్నారా సార్? అలాగే ప్లాన్ చెప్పడానికి వచ్చాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, హౌ ఆర్ యూ సార్? మోస్ట్లీ సార్ గోవా ప్లాన్ చెప్పడానికి నేను సర్వీస్ ఇవ్వడానికి వచ్చాను, సపోర్ట్ ఇవ్వడానికి. సార్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తాను సార్. ఈ డ్యూటీ గ్యాప్ లో సార్ ప్లాన్ చెప్తారు సార్ ఆంధ్ర వేలో. సో ఆయనకి సపోర్ట్ ఇవ్వడానికి నేను వచ్చాను సార్.
ఆల్మోస్ట్ రేపు 2 ట్రైప్యాడ్లు కూడా సార్ ద్వారా జరుగుతున్నాయి సార్. సో సూపర్. థ్యాంక్ యూ సార్, యువర్ గ్రేట్ సపోర్ట్ విత్ జూమ్ ఎవ్రీడే. మాకు సపోర్ట్ ఉంది చాలా. థ్యాంక్ యూ సార్. మేము 100% రేపు గోవాకి ఎక్కువ మందితో రావాలని మేము ప్లానింగ్ లో వర్క్ చేస్తున్నాం సార్, సీరియస్ గా. Thank you, sir. Eagerly waiting, sir. Your presence will be there for sure. All right. Thank you so much. Thank you, sir. And the next one, Naidu garu, go ahead, Andy. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్. లీడర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. Very good. అయితే లాస్ట్ వీక్ నేను వచ్చాను, తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను. నా డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే సార్, నేను లాగిన్ అయిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది, ఆ టైమరు ఆగిపోయింది. అంటే ఇప్పుడు నేను నా వర్క్ స్టార్ట్ చేసుకొని డైరెక్ట్ రెఫరల్స్ 2 కూడా ఇంకా చేయలేదు. నేను కూడా ఎవరిని ఫాలోఅప్ చేయకపోవడం వల్ల అది ఆ టైమర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా లాగిన్ అవ్వాలా ఏంటి, అదే ఒకసారి నాకు క్లారిఫికేషన్. చాలా మంది టైమర్ అయిపోగానే నా బిజినెస్ ఆగిపోతుందని అది కూడా ఆగిపోతున్నారు. దానికోసం కొంచెం మీరు క్లారిటీ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా టైమర్ ఆగిపోయినటువంటి తర్వాత మీరు అదే ఐడిని బిజినెస్ రూపంలో చేసుకోవచ్చు. టైమర్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ జస్ట్ మూమెంట్